విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించి డేటా సెంటర్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆరిలోవలోని ముడుసర్లోవా జలాశయం, సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను డేటా సెంటర్కు కేటాయించిన ప్రాంతాన్ని సిపిఎం నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. డేటా సెంటర్కు భారీగా నీరు అవసరమవుతుందని, ఇప్పటికే ముడుసర్లోవా, ఆరిలోవా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని అన్నారు. గోదావరి నీటిని డేటా సెంటర్కు కేటాయించడం సరికాదని విమర్శించారు. నీటి అవసరాలపై నిపుణుల నివేదిక, ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. గోదావరి డైరెక్ట్ పైప్ లైన్ వేస్తే ఇప్పుడు అరిలోవలో తాగేదానికి నీళ్లు లేక ఈ ఎడారి ఎండిపోతా ఉంది. ఈ రిజర్వాయర్ ఇప్పుడే చూసి వస్తా ఉన్నాం. దానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారు? మీ చేతకానితనమా దద్దమ్మలా మీరు అని అడుగుతున్నాను. లోకేష్ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా కలలుగంటున్నటువంటి నాయకుడు. ఆయన మొత్తం రాష్ట్రాన్ని, ప్రజల్ని, విశాఖ నగర ప్రజల్ని కూడా తప్పుదారి పట్టేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అసెంబ్లీని తప్పుదారి పట్టించడం అనేది తప్పే కాదు, నేరం కూడా. వాస్తవాలు ఏంటి? మీ దగ్గర ఏం వాస్తవాలు ఉన్నాయి? నిపుణుల నివేదిక ఏది? ప్రభుత్వ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది? ఏమీ లేకుండానే అదాని చెబితే అది నమ్మి అసెంబ్లీలో ప్రకటనలు చేస్తారా? ప్రజలకు చెబుతారా? అబద్ధాలు చెబుతారా? మొత్తం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు విశాఖ నగరాన్ని గోదావరి నుంచి నేరుగా పైప్ లైన్ వేస్తాను, మంచినీళ్ళకేం ఇదొన్న సమస్య ఉండదు అంటున్నారు. మరి అంత గొప్ప మనసుండే గోదావరి డైరెక్ట్ పైప్ లైన్ వేస్తే ఇప్పుడు అరిలోవలో తాగేదానికి నీళ్లు లేక ఈ ఎడారి ఎండిపోతా ఉంది.